నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అనిల్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. అనిల్ గారు, ప్రస్తుతం తెలంగాణలో కవిత గారి సస్పెన్షన్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. యాహ్! మీరు కూడా చూసే ఉంటారు. ఏమై ఉంటదంటారు? అసలు ఏంటి సస్పెన్షను? సస్పెన్షన్ కాదది. ఐ థింక్ ఇట్ ఈస్ ఎ ప్రమోషన్. కవిత గారు నెక్స్ట్ ఫస్ట్ వుమన్ సీఎం కావడానికి వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా దీన్ని చూడాలి. అంతేగాని సస్పెన్షన్ కాదు. వాళ్ళెవరు సస్పెండ్ చేయడానికి? షీఈస్ ఎ లీడర్. ఓకే. షీఈస్ ఎ లీడర్ అండ్ షీఈస్ ఆ ఉద్యమంలో నుంచి వచ్చిన లేడీ ప్లస్ వాళ్ళ తండ్రి ఉద్యమంలో పనిచేసినాం కాబట్టి నేను అనేదేమంటే ఒక లైనెస్ బయటకు వచ్చింది. కేజీలో నుండి లైనెస్ ఒకటి బయటకు వచ్చింది కాబట్టి ఇక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ దుకాణాలు బంద్ చేసుకోవడానికి సిద్ధం కావాలి. ఎందుకంటే ఉమెన్ లీడర్ ఈజ్ రిక్వైర్డ్ అండ్ కవిత హ్యాస్ ఆల్ ద క్వాలిటీస్. ఆమెను చూసినప్పుడు ఆమెకున్న డైనమిజం కానీ, ఆమె క్లియర్ థింకింగ్ కానీ వాళ్ళ ఐలో నుంచి ఊడి పడింది ఆమె. సో ఆమెని ఆపేంత శక్తి అయితే నాకు తెలిసినంత వరకు ఏ బీజేపీ నాయకుడు కూడా లేదు. ఇది నేను గమనిస్తేమంటే ఇది యాక్చువల్గా తెలంగాణ జాతిపిత లేకపోతే మహామేధావైన కేసీఆర్ గారు వేసినటువంటి ఒక పెద్ద ఎత్తుగడ అని అంటాను నేనైతే. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ గెలిచిందంటే తెలంగాణ సెంటిమెంట్తో గెలిచింది. బీజేపీ గెలవాలంటే హిందుత్వ సెంటిమెంట్తో గెలవాలి. లేకపోతే వాళ్ళకి దిక్కే లేదు. ఓట్లేసేది ఎవరున్నారు అది లేకపోతే? కాంగ్రెస్ అంటే అబద్ధాలు చెప్పుకొని రావాలి వాళ్ళకి. బికాజ్ వాళ్ళకి దిక్కు లేదు, వాళ్ళకి స్ట్రాంగ్ లీడర్ లేడు పైన, వాళ్ళకి స్ట్రాంగ్ లీడర్ లేడు. సో అట్లాంటి టైంలో బీఆర్ఎస్ పవర్లోకి వచ్చిందంటే తెలంగాణ సెంటిమెంట్తో వచ్చింది. వచ్చిన తర్వాత అది ఇప్పుడు ఆరిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి, ఓటమిలో ఉన్నారు కాబట్టి. సో ఒక లీడర్ కొన్ని మిస్టేక్ ఏంటంటే ఒక నాయకుడిగా ఒక డిఫీట్ అనేది నిన్ను తాకకూడదు. నీకు ఒక చిన్న డిఫీట్ రాగల డీలా అయిపోయి పవర్ అయిపోయింది ఏదో అయిపోయింది చెప్పేసి బీఆర్ఎస్ అని పెట్టుకుని వాళ్ళన్నీ ముడిచేసుకొని స్టేట్ వరకు పరిమితమో ఎక్కువ ముందుకెళ్లకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని అరే తెలంగాణ వాదం బయటికి వెళ్ళకపోతే ఆ సెంటిమెంట్ లేకపోతే మనకు ఓటు రాలవు. సో కూతురిని కానీ కొడుకుని కానీ ఇద్దరిని ప్రజల్లోకి తిప్పాల్సిందే, అప్పుడే తెలంగాణ సెంటిమెంట్ బయటకు వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఈ రోజున సస్పెన్షన్ పేరుతో బీఆర్ఎస్ నుండి కవిత బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఎవరి టాలెంట్ ఎవరి దమ్ము ఎంత ఉందో బయటకు వచ్చేస్తుంది, తెలిసిపోద్ది. ఇప్పుడు లీడర్స్ ఎవరు బయటపడిపోతారు. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా తను బయటకు రావడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. చాలా పెద్ద కుంభకోణం జరిగింది. హరీష్ రావు గారు దానిని అతిపెద్ద కుంభకోణం చేసేసారు, చాలా అక్రమాలకు పాల్పడ్డారు అంటున్నారు. అండ్ తెలంగాణ ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్ట్ను కూడా చాలా నిశితంగా గమనిస్తూనే ఉన్నారు. నిజంగా అంత అవినీతి కవిత గారు ఆరోపిస్తున్నట్టు జరిగిందా? వాస్తవాలు ఉంటాయి డెఫినెట్గా. కవిత మాట్లాడిందంటే ఆమె ఖచ్చితంగా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడదు. ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆమె అన్నీ బయట పెడుతుంది. అవి అవసరమైన టైంలో బయట తీసుకొస్తున్నాం. ఆమె ఉట్టిగా గాలి మాటలు చెప్తున్న పర్సనాలిటీ కాదు ఆమె. ఖచ్చితంగా మాట్లాడుతుంది, అన్నీ బయటకు వస్తాయి. నేనేదామంటే స్టార్టింగ్లోనే బీఆర్ఎస్కి ఒక జర్క్ అయితే ఇచ్చేసింది ఈ రోజున. ఒక జర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగు, ఇది అందరూ మాట్లాడుకునేటువంటి విషయాలు, మీడియాకి టైం ఇవి మాట్లాడుకుంటారు. ఇది కాదు ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే సీటు. ఏదైతే సీట్ ఉందో ఆ సీటు మీద ఎవరో రేవంత్ రెడ్డి ఇట్లానే నేను 10 years ఉంటాను అని ఆయన ఏదైతే పగటికల్గా అంటున్నాడో అయిపోయింది. అక్కడ ఫైట్. ఇప్పుడు నెక్స్ట్ ఫైట్ ఏంటంటే ఫైట్ ఓన్లీ ఫర్ ద సీఎం చైర్ కోసం కాదు. ఇక్కడ ఏమంటే ఇక్కడ వీళ్ళు ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళల్లో న్యాచురల్గానే ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. సో దానికి ప్రతిరూపమే కవిత. కేసీఆర్ గారిని లీడర్ అనకూడదు, హీఈస్ ఎ లెజెండ్. ఆయన కొంతమంది లీడర్స్ ఉంటారు, కొంతమంది లెజెండ్స్ ఉంటారు. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ డెఫినెట్లీ. అది ఎందుకంటే తెలంగాణ ఎక్కడున్న దాన్ని ఆయన ఎక్కడ తీసుకొచ్చి ఆపాడు. జీడిపి కానీ, రైతులు కానీ, ఫ్లోరైడ్ బాధితులు కానీ, హీఈస్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్. డెఫినెట్లీ దర్ ఇస్ నో క్వశ్చన్ ఎట్ ఆల్ అన్నమాట. సో అది ఎప్పుడు
తెలంగాణ ఉద్యమము అనేది అసలుకి లేనే లేదు, అసలు ఇక్కడ ఏమి లేదు అనుకునే టైంలో అది భుజానికి ఎత్తుకొని ఢిల్లీకి పోయి సాధించుకొని తీసుకొచ్చిన లెజెండ్ కేసీఆర్, ఆయన కూతురు కవిత. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. మరి కూతురు కవిత అంటున్నారు, కొడుకు కేటీఆర్ గారు కూడా ఉన్నారుగా, అంతే స్ట్రాంగ్ లీడర్ గా ఆయన కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. కేటీఆర్ కి ఉన్నాడు, నేను కాదంటలేదు. కేటీఆర్ గారికి కానీ అంత తెలివి కానీ ఉన్నట్టుకైతే కవితని ఎప్పుడో ప్రెసిడెంట్ చేసేసాడు స్టేట్. ఆయన దేశవ్యాప్తానికి వెళ్ళిపోయి అంటే కంపారిజన్ చేస్తే కేటీఆర్ గారి కన్నా కవిత గారే తెలివైన ఆవిడ. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటంటే అది ఏది పిఎంలో సీఎంలో చేయగలగటం, దానికి ధైర్యం ఉండాలి. అది లేకపోవడం బట్టి ఆమె దుకాణం వేరే పెట్టేస్తుంది, రేపు మాపు పార్టీ అనౌన్స్మెంట్ చేస్తుంది. ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ తెలివి ఏమంటారు, మన రేవంత్ రెడ్డి లేక బస్సులు ఫ్రీ, అది కాదు ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే. యూ హ్యావ్ టు ఎంపవర్ దెమ్, లైక్ దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కవిత షుడ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ సీఎం. తద్వారా రాష్ట్రంలో ఏమైందంటే ఉన్న 50% ఉమెన్కి వాళ్ళకి ఆటోమేటిక్గా ఇన్స్పిరేషన్ అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, హరీష్ రావు గారి మీద, సంతోష్ రావు గారి పైన ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నాయి అంటే చాలా బలమైన సాక్ష్యాలే కవిత గారి దగ్గర ఉండొచ్చు అని మీరేమంటారు? ఖచ్చితంగా మీకు తెలుసా ఏంటో? నాకు తెలిసినా కానీ వాళ్ళు చెప్తారు, బయటకు వస్తుంది, కవిత గారు మాట్లాడతారు, ఇట్లాంటి ఏమన్నా ఉంటాయి. మీరైతే చెప్పరు. ఐ విల్ నాట్ సే ఎనీథింగ్. నేను అన్నదేమంటే ఆమె ఎవిడెన్సెస్ తోటి వాటిని బయటకు చెప్పే రోజు వచ్చినప్పుడు ఆమె మాట్లాడతారు. బట్ ఫైట్ అగైన్ ఇక్కడ రేవంత్ ఇప్పుడు ఏమంటే అగైన్ యాజ్ ఎ సెట్ ఫైట్ ఏంటంటే 2025లో నెక్స్ట్ ఫేస్ ఏంటంటే ఎలక్షనే ఇంకా. సో ప్రిపరేషన్ టైం ఇదంతే. ఎవరి కత్తులు వాళ్ళు నూరుకునే దానికి ఎవరికి వాళ్ళు బయటకు వస్తున్నారు, ఎవరు ఎంత ఇదిలో ఉంటారో వాళ్ళు అది తగ్గించుకుంటారు. అంటే అగైన్ నాట్ ఫర్ పవర్ కోసం కాదు, కానీ ఆ కాంపిటీషన్ ఉండాలి ఆ లెవెల్లో కూడా. ఇప్పుడు కేటీఆర్ కూడా ఓట్లు చీల్తాయి అనేటువంటి లేకపోతే ఎవరి టాలెంట్ వాళ్ళు బయట తీసుకురావాల్సింది ఈ టైంలో. సో ఫాదర్ అంటే కేసీఆర్ అనుకున్నటువంటి ఉద్దేశ ప్రకారంగా తెలంగాణ సెంటిమెంట్ ఇంకా బలంగా వినపడిద్ది రాష్ట్రం మొత్తంలో. తద్వారా అది అటు ఇటు ఎవరికైనా మేలు జరుగుతుంది. తద్వారా బీజేపీ దుకాణం మూసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ పడ్డ స్టెప్ ఏంటంటే, స్ట్రాటజీ ఏంటంటే, అడుగు ఏంటంటే బీజేపీని బంద్ చేయాలంటే ఎట్లాగా తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలించాలి. కాంగ్రెస్ ఆల్రెడీ లైక్ హిస్ లాస్ట్ క్రెడిబిలిటీ, అబద్ధాలు చెప్పి వచ్చారు. యాక్చువల్గా ఈ పాయింట్ ని లాస్ట్ అడుగుతారు అనుకున్నాను, కానీ మీరు అన్ని సార్లు చెప్తుంటుంటే నేను ఇప్పుడే అడుగుతున్నా. ఇప్పుడు ఎప్పుడైతే అన్నను ఎదిరించి, తండ్రిని ఎదిరించి కవిత గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారో వెంటనే మన చూపు పక్క రాష్ట్రం మీదకి వెళ్ళిపోతుంది. ఆబ్వియస్లీ వెళ్తుంది, మీకు కూడా వెళ్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారి ఇష్యూ కూడా అదే జరిగింది. అన్నను కాదనుకుని, కుటుంబాన్ని కాదనుకుని బయటకు వచ్చిన షర్మిల గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు మనకు తెలుసు. తెలంగాణలో పార్టీ పెట్టారు, అదేమైపోయిందో తెలియదు. కాంగ్రెస్లో విలీనం అన్నారు. అసలు ఏపీకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు అక్కడ రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి అయినా ఆశాజనకంగా లేవు. ఇక్కడ కంపేర్ చేస్తే కవిత గారు కూడా అదే పరిస్థితి. మీరేమో సీఎం అంటారు, అసలు నెక్స్ట్ దిక్కే ఉండదు అంటారు కొంతమంది. ఇప్పుడు అక్కడ షర్మిల గారు ఏం సాధించారని ఇక్కడ కవిత గారు సాధించడానికి అంటున్నారు. మీరేమంటారు? నిజమంటే ఇప్పుడు నీకు ప్లాట్ఫామ్ అయితే వచ్చింది, నీకు ఒక ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ నీకు వచ్చింది ఇప్పుడు. సో ఇక్కడ నుంచి నువ్వు ప్రూవ్ చేసుకునేది, అందుకోసం అన్నది ఇప్పుడు నుండి ఎలక్షన్ వరకు నువ్వు ప్రజల మధ్యలోకి వెళ్ళి నువ్వు ప్రూవ్ చేసుకొని గెలిపించుకొని రాగలిగేటువంటి అవకాశము, గోల్డెన్ ఆపర్చునిటీ అయితే ఉంది ఇక్కడ. కవితకు ఉంది, అక్కడ షర్మిల కూడా ఉంది. సో ఆమె వెళ్ళిపోయి కాంగ్రెస్లో కలిసింది. సో కొన్ని కలయికలు మంచిది కాదేమో. బయటపడడం కోసం కవిత గారు ఇంకెక్కడైనా కలుస్తారేమో. ఇక అంత టెంపరీ షార్ట్ టర్మ్ గోల్స్ కోసం కాంప్రమైజ్ అయిపోతే అక్కడితో ఆగిపోతుంది ఆమె లెజెండరీ ఫ్యూచర్ అనేది. కానీ తెగించి ముందుకెళ్ళి ఫైట్ చేసి వాళ్ళు అయ్యేలాగా కొట్లాడి ముందుకు కానీ వెళ్ళి ఒక ఉమెన్ సీఎంగా ఆమె రాణించాలి అని ఒక ఫిక్స్డ్ గోల్ తేలితే అది ఆమెకు సాధ్యమైనది నేను అంటున్నాను ఖచ్చితంగా. ఇప్పుడు ఇంతవరకు ఏమనుకున్నామంటే అన్నకి చెల్లెలకి పడట్లేదు, తండ్రికి కూతురికి పడట్లేదు, అందువల్ల ఇంత రచ్చ రంబోలా అవుతుంది అని అనుకుంటున్నాం తెలంగాణలో. కానీ ఇంతకుముందే ఆమె ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూసాం. అన్నా రామన్న, నన్ను కావాలనే బయటికి పంపించారు, నేను బలైపోయాను, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు, నువ్వు కూడా నాలాగా బలైపోవద్దు అని చెల్లిగా
అన్న మీద ఉన్న ప్రేమను తన ఫ్యూచర్ పొలిటికల్ ఏదైతే తన బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందో అది పోగొట్టుకోకూడదంటూ జాగ్రత్త పడుతూ చెప్పింది. కొన్ని జాగ్రత్తలు చెప్పింది చెల్లిగా. నో టైమ్ టు ప్లే ఎనీ ఐ మీన్ ఏమంటారు ఈ అంటే ఫ్యామిలీ ఇప్పుడు అన్నకి చెల్లికి గొడవ లేనట్టేగా. యు ఆర్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. యు ఆర్ ఆల్రెడీ ఇంటూ ప్రొఫెషన్ నౌ రైట్. నేను అనదామంటే ఈ సెంటిమెంట్ ఇంట్లో పెట్టుకోవాలి ఏదైనా కానీ. ఇక నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చినావు కాబట్టి నౌ యువర్ ఓన్లీ ఆబ్జెక్టివ్ షుడ్ బి పీపుల్. ఇక నువ్వు ఏదైనా జాగ్రత్తలు చెప్పుకోవాలని ఇంట్లో చెప్పుకోవాలి, అంతేగాని దెర్ ఇస్ నో టైమ్ టు ప్లే విక్టిమ్ ఎనీమోర్. ఇక అది నాకు ఇక్కడ అక్కడ గాయమైంది వాళ్ళు ఇట్లా అన్నారు అవన్నీ పట్టించుకుని ఉంటే ముందుకెళ్ళేది వ్యవహారం మనం. అవన్నీ పట్టించుకోబట్టే కేటీఆర్ అట్లా ఉన్నాడు. అదర్వైజ్ కేటీఆర్ షుడ్ హవ్ బీన్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ పిచ్. రేవంత్ని నేను అనేది ఏమంటే రేవంత్ అసలు ఇన్ని రోజులు ఎందుకు పరిపాలన ఉన్నాడు, ప్రభుత్వాన్ని ఎందుకు బర్తరఫ్ చేయట్లేదు అంటే ఆ కోణంలో ఎందుకు పని చేయట్లేదు. లెట్ మీ సే సంథింగ్. కేసీఆర్ గారు ఒక తప్పు చేస్తారంట నేను. ఎందుకంటే రేవంత్ వచ్చిన స్టార్టింగ్లో కేసీఆర్ గారు అన్నదంటే వాళ్ళు ఇప్పుడే కదా వచ్చింది, వాళ్ళు కొంచెం పని చేసుకుని ఇద్దాం, కొద్ది రోజులు వాళ్ళని వదిలేద్దాం. ఏ గవర్నమెంట్ కన్నా హనీమూన్ పీరియడ్ ఇస్తారు కదా. దట్ ఈస్ ద రాంగ్ మూవ్ ఫ్రమ్ బీఆర్ఎస్. యూ షుడ్ నాట్ సీ వాళ్ళకి లైక్ యూ కెనాట్ లెట్ దెమ్ గో ఫ్రీ లైక్ దాట్. వాళ్ళని అట్లా వదిలేయడం బట్టి వాళ్ళు దొంగ ఇక పెద్ద అబద్ధాల మీద సి ద నెక్స్ట్ డే పవర్లోంచి దించేయడానికి అపోజిషన్ పనిచేయాలి. ద వెరీ నెక్స్ట్ డే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ వీళ్ళు దించేయాలనేటట్లనే పనిచేయాలి అపోజిషన్ అంటే. అప్పుడే మరి కాంపిటీషన్ ఉంటుంది, అప్పుడే కదా వానికి భయం ఉంటుంది. ఇక 6 నెలలు వదిలేద్దాం, సంవత్సరం వదిలేద్దాం వల్ల కానీ వాడు మంచిగా రాటు తేలిపోయినాడు, మంచిగా ఆరామ్సే నన్ను పట్టుకునేది ఎవడున్నాడు ఇప్పుడు అనేటట్లు అయిపోయినాడు. ఇప్పుడు తెలంగాణ అంతా కూడా ఫస్ట్ ప్లేస్ అంటే మనం కేసీఆర్ గారు, అది అసలు నో డౌట్ ఎట్ ఆల్. కానీ నెక్స్ట్ ప్లేస్ ఎవరికి అని అంటే మనం హరీష్ రావు గారి పేరు వినపడుతుంది. ఎందుకనంటే ఆయన ఉదయం లేచిన దగ్గర నుంచి, ఉదయం అంటే 9 గంటలకి 10 గంటలకు కూడా కాదు, తెల్లవారుజాము నుంచి ఆయన ప్రజలతోనే మమేకమై ఉంటారు. ఇప్పటికిప్పుడు కనుక పార్టీకి సంబంధించి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే సో నెక్స్ట్ చూడాలనుకునేది హరీష్ రావు గారిని అంటూ ఉంటారు. ఆ భయం కేటీఆర్ గారిలో కూడా ఉంటుంది కాబట్టి అంటి పెట్టుకుని ఉంటారు. ఇవన్నీ మనం వింటున్న మాటలే. చాలా సందర్భాల్లో హరీష్ రావు గారిని పార్టీ నుండి బయటకు వచ్చేసి పార్టీ పెట్టమంటున్నారు అని కూడా మనం చాలా వార్తలు తెలంగాణలో విన్నాం. దీని అర్థం ఆగమైపోతారు. ఆ కోదండరామ్ గారు వేరు, హరీష్ రావు గారు వేరు కాదు అనిల్ గారు. ఇక్కడ మీరు ఇది ఒప్పుకుని తీరాలి. కోదండరామ్ గారి వర్షన్ వేరేలా ఉంటది. జిల్లాల్లో ముఖ్యంగా జిల్లాల్లో ఇప్పుడు హరీష్ రావు గారు ఒకవేళ ఏదో ఆశించి ముందు కుటుంబాన్ని చీలికలు తీసుకొచ్చి తర్వాత పార్టీని కైవసం చేసుకునే ఉద్దేశంలో ఆయన ఏమైనా ఉందా? 4th place, 5th place, 6th place, he'll become another K. Paul. ఎందువల్ల అంటారు? See, BRS is only strong when you're together. మరి కవిత గారు ఇప్పుడు బయటికి వెళ్ళిపోతే ఏంటి ఇబ్బంది? అది అవకాశాన్ని కోల్పోయాడు కేటీఆర్, అది అంటుంది. ఆమెకి ఆ ప్లాట్ఫామ్ ఇచ్చి ఆమెకి లేనిపోని ఈకలన్నీ పీకకుండా ఆమెను ఎంపవర్ చేసి ముందు నిలబెట్టి ఆమెని జనాల్లో పంపించున్నాడుకైతే పార్టీ కేడర్ కాపాడుకుంటే సస్పెన్షన్ కదా కావాల్సింది బీఆర్ఎస్కి. బీఆర్ఎస్ ని టు బికమ్ స్ట్రాంగర్ టు విన్. అంటే నువ్వు ఆ విన్నింగ్ దగ్గర ఒక బలమైన నాయకురాలని బీఆర్ఎస్ కోల్పోయింది. సరే అది కేటీఆర్ గారు కేసీఆర్ గారు చేసిన తప్పు అనుకుందాం. కానీ ఇక్కడ హరీష్ రావు గారు ఒకవేళ అటువంటి ఉచ్చు కనుక పన్నుంటే అందరూ వీళ్ళు పడినట్టేనా? మరి కవిత గారిని వదులుకోవడం వల్ల ఇబ్బందే కదా. తెలుసుకోకుండా సస్పెండ్ చేయడం అనేది ఇవన్నీ ఇంటర్నల్ ఇష్యూస్, బయట రాకూడదు. పార్టీని నువ్వు యాజ్ ఫార్ యాజ్ అవుట్ సైడ్ ఇస్ కన్సర్న్ నువ్వు అందరం మేము ఉన్నాము, ఇక్కడ అందరం కలిసే ఉన్నాము, వీఆర్ ది స్ట్రాంగెస్ట్, రేపు దించేస్తాం రేవంత్ రెడ్డి అని చెప్పాలా, అయిపోయిందని సంగతి అని చెప్పాలా. అది వదిలిపెట్టేసి 6 నెలలు వదిలేద్దాం, సంవత్సరం వదిలేద్దాం అని అంటే ఆయనేమో ఫ్రీ అని చెప్పి బస్సుల్లో జనాలు లేడీస్ని తిప్పి ఊమని ఎంపవర్మెంట్ అంటాడు, సీట్లలో ఇట్లా అని చెప్పి నేను 10 సంవత్సరాలు కూర్చుంటాడు అంటాడు. నిజమంటే స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. చేయనప్పుడు వాళ్ళని దించేయడానికి కోసమే అపోజిషన్ ఉంది. సో ఇప్పుడు హరీష్ రావు నేను తోపు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయి లేకపోతే ఎవరికాలు తోపు అయిపోయారంటే బీఆర్ఎస్ ఆగమవుతుంది ఖచ్చితంగా. సో దాంట్లో ఎవరు పొటెన్షియల్ పవర్ఫుల్ లీడరో విచ్ ఐ థింక్ కవిత కెన్ డూ దట్. ఆమె తెలంగాణ ఉద్యమానికి ఫేస్గా మారి జనాల్లోకి వెళ్ళి ఓట్లు దండుకొని బయటకు వచ్చి ఫస్ట్ ఉమెన్ సీఎంగా మారగలదు అని అనుకున్నా. ఇప్పుడు ఇప్పటికే బీఆర్ఎస్ అనేది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఈ టైంలో కవిత గారు బయటికి రావడం బీఆర్ఎస్ కి ఎలా ఉంటది? అది బీఆర్ఎస్ కి చాలా డ్యామేజింగ్ ఫ్యాక్టర్. అది డ్యామేజింగ్ ఫ్యాక్టర్ కానీ తెలంగాణ సెంటిమెంట్ కి బలమైన ఫ్యాక్టర్. అది
తెలంగాణ సెంటిమెంట్ ఒకటి ఉంది అక్కడ. అది యాంటీడోట్ టు బీఆర్ఎస్, బీజేపీ. యాంటీడోట్ టు అదర్ పార్టీస్ అది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎప్పటికైనా సెంటిమెంట్‌లోనే ఉంటారు. ఎప్పటికైనా గాని కొత్త రాష్ట్రం కాబట్టి. సో, ఆ సెంటిమెంట్ ఉంటది. కానీ ఓట్లు చీలిపోవటము, 2 ముక్కలైపోవటం అనేది జరిగిద్దనమాట. హ్మ్. టైం ఉంది కాబట్టి కవిత విల్ కమ్ బ్యాక్ అని చూస్తున్నాను నేనైతే. కవిత విల్ మేక్ ఇట్. ఏమై ఉంటదంటారు కవిత గారి ఫ్యూచర్ ప్లాన్? అంటే కొత్త పార్టీ ఐయామ్ పెట్టబోతున్నారా? షూర్ షీ విల్ అనౌన్స్ ఎ పార్టీ. యాహ్! డెఫినెట్లీ ఏంటి ఆ యెస్. పార్టీ పేరు? పేరు తెలీదు నాకు గూడా గానీ, బట్ ఐయామ్ షూర్ షీ విల్ అనౌన్స్ ఎ పార్టీ. యాహ్! ఓకే. యాహ్! డెఫినెట్లీ ఐయామ్ షూర్ షీ ఈస్ గోయింగ్ టు గో ఫర్ ఫుల్ బ్లోన్ పాలిటిక్స్.